మూవీలో రాజేంద్ర ప్రసాద్ గారు వారి గురించి అంటే తాతగారితో కూడా వర్క్ అంతకంటే చేశారు. గొప్ప తండ్రి మాకు దొరకరు ఈ సినిమాకి. అయినంత గొప్ప తండ్రి దొరకరు. ఎందుకంటే ఏమంటే రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ జగపతి బాబు గారు దెవ్ బీన్ సూపర్ స్టార్స్. అండ్ ఈరోజు మేమేదో వాళ్ళు చూడండి లేదు, మేమేదో కొత్తగా చూస్తుంది కాదు. మేము ఈరోజు చూస్తుందంతా వాళ్ళు చూసిందే కదండి. వాళ్ళ టైంలో వాళ్ళందరూ వాళ్ళు దెవ్ సీన్ దట్ దే దేర్. బట్ ఈ సినిమా కంటే ఎస్పెషలీ జగపతి బాబు గారు అవ్వచ్చు, ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ గారు మోస్ట్ అంటే బాగా ఇంపార్టెంట్ ఏంటంటేనండి, సుకుమార్ గారు చెప్పే ప్రతి మాటని చిన్న పిల్లలాగా విన్నారండి ఆయన. ఇప్పుడే మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటున్నట్టు, అలాగే డైరెక్టర్ గారు అలాగేనండి, అలాగే చేద్దాం అని. ఇంకా అది నాకు తెలిసి ఇంకా అది రావడం ఒక మనిషిలోంచి అంతటి స్టేచర్ యాక్టర్లో నుంచి అది రావడం ఇస్ మాకు నిజంగా చాలా హెల్దీ అట్మాస్ఫియర్ ఉండింది మాకు. అండ్ స్పెషలీ ఈ సినిమాకి ఆయన ఒక గమ్మత్తు చేశారు ఆయన గొంతుతో. అసలు ఇప్పటిదాకా నాకు తెలిసి విన్న రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ సినిమాలో వినే రాజేంద్ర ప్రసాద్ గారు అసలు వేరే వ్యక్తులు అనే ఫీలింగ్ నాకు. అసలు అంత సెటిల్డ్గా, అసలు అంత డెప్త్తో నేను ఇప్పటిదాకైతే నేను ఆయన దగ్గర నిజంగా ఇది వినలేదు. అండ్ అదే చెప్పాను కదండి, ఈ సినిమా ఏంటో అలా 100% తెచ్చేసింది అందరిలో నాకు. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు క్యారెక్టర్ యాజ్ అ ఫాదర్ ఇస్ ఇర్రిప్లేసబుల్. మాకు ఇంకా ఆయన కంటే గొప్ప తండ్రి దొరికేవాళ్ళు కాదు ఈ చిత్రానికి. ఒక హైలైట్ ఏంటంటే దీంట్లో బ్లడ్ షెడ్ లేదు. మా ఇద్దరికి ఫైట్, ఒక డ్రాప్ బ్లడ్ సుకుమార్ ముందే చెప్పాడు, అబ్సల్యూట్లీ నో బ్లడ్ షెడ్, ఒక డ్రాప్ కూడా ఉండదు సినిమాలో అనే చెప్పాడు. అట్లా అంత రేంజ్ హీరోయిజం ఉండి విలని ఇంత రేంజ్ ఉండి దేర్ ఇస్ నో ఫైట్. అసలు మా ఇద్దరి మధ్యలో ఒక ఫైట్ ఉండదు, అవసరం లేదు. ఇంత అసలు నిజంగా అసలు ఒక కొత్త కథనం